నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. చేతి వృత్తిదారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో చేతి వృత్తిదారుల సమైక్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, మేకల పెంపకదారు సంఘం రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య, హరికృష్ణ, నాగప్ప తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి వృత్తిదారులకు ఆదరణ కరువైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు చేతి వృత్తిదారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని, ఇప్పటికైనా చేతి వృత్తిదారులకు ఆదరణ పథకం కింద ఉపాధి అవకాశాలు కానీ, వారికి రుణాలు కానీ వెంటనే విడుదల చేయాలని చేతి వృత్తిదారుల సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగప్ప, రజక వృత్తిదారుల సమైక్య జిల్లా నాయకులు వీరంజీ, చిన్న నారాయణస్వామి, ఆదినారాయణ, నాగరాజు, పెద్దన్న, పోతులయ్య, లక్ష్మీనారాయణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రజకులకు రావాల్సిన కనీస అవసరాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేకపోతుంది. ఆదరణ పథకం అంటున్నారు. ఆదరణ ఇంతవరకు అందలే. ఆదరణ కరువు అయింది మాకి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రజకులకి ఏమైతే వృత్తి చేసుకుంటారో ఒక దోబిఘాట్ కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక దోబిఘాట్ ఏర్పాటు చేయలే. అదేవిధంగా మాకు ఏమైతే పనిముట్లు ఇవ్వాలనుకుంటున్నారో ఆదరణ పథకం కింద ఏమన్నా ఒకటన్నా ఇచ్చారా? లేకపోతే ఒకరికన్నా సంక్షేమానికి ఇది తీసుకోండి, మేము ఇవి ఇస్తున్నాము, ఇవి ఇచ్చి మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటున్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికన్నా ఒక ఆర్థికంగా సాయం చేశారా? ఏం మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా మాకు ఏమీ అందడం లేదు. బీసీ కార్పొరేషన్ దగ్గర పోతే అది బీసీ కార్పొరేషన్ ఖాళీగా ఉంది, మాకు నిధులు రాలేదు ఇంతవరకు, మేము ఏమి వల్ల నిధులు ఉంటేనే కదా మేము ఇచ్చేదని అక్కడ చూస్తే అధికారులు అంటున్నారు. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? గత ప్రభుత్వం కన్నా మేము మెరుగ్గా మేము చేతి వృత్తిదారులకి మేము ఆదుకుంటాం. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఎక్కడైతే దోబిఘాటి దగ్గర రజకులు గుడ్డలు ఉత్తుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మిమ్మల్ని మేము ఆదుకుంటాం, అన్ని రకాల ఆదుకుంటామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని ఏం ఆదుకున్నావు? ఏ రకంగా మమ్మల్ని సాయపడ్డావు? ఏ రకంగా మా వృత్తిదారులని ఆదుకున్నావు? ఒక తూరు చెప్పండి. ఎక్కడే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినాక రజకులను ఆదుకునే పాపాన పోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. మా వాళ్ళు గుడ్డలు పిండితే దానికి డబ్బులు ఇవ్వలేక వాళ్ళు మా వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఈ రకంగా చేసినప్పుడు కానీ మాకు న్యాయం జరగకుండా ఉంది. దానికి ఇప్పుడు కానీ ఏమంటున్నాం? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏ రకంగా మమ్మల్ని ఆదుకోవాలనుకున్నావో ఆ రకంగా ఆదుకోండి. అయితే ఇంకా మాకు కావాల్సినవి ఏమి? రైల్వేలో అక్కడ ఏమన్నా మాకు సౌకర్యం కల్పించావా? అక్కడ ఏమైతే గుడ్డలు ఉన్నాయో అవన్నీ కానీ రజకులకే ఇవ్వాలా. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో గుడ్డలు మేము ఉతుకుతున్నాం. కాంట్రాక్టరు ఎవరో ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు డబ్బులు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు కాంట్రాక్టర్ ద్వారా. మా వాళ్ళకేమో మొత్తం అన్నీ ఆ మైలు బట్టలంతా పిండి మా వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అవన్నీ ఎక్కడ? మా వృత్తి మాత్రం మేము, శ్రమ మాత్రం మేము, దాంట్లో కాంట్రాక్టర్లు మాత్రము ఏరే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఈ రకంగా ఉన్నారు. ఈరోజు తిరుపతి దేవస్థానంలో మాకు స్థానం కల్పించారా? ఈరోజు నాయి బ్రాహ్మణులు కల్పించారు, ఇతరకు కల్పించారు. మేము పద్దలు వేస్తేనే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ గుడ్డలు పిండి ఇవ్వాలా, అక్కడ శుభ్రత చేయాలా. మమ్మల్ని ఎందుకు తీసుకోలే? అక్కడ దాంట్లో మాకు ఎందుకు ప్రాధాన్యత కల్పించలే? ఇట్లా ఎక్కడే కానీ మాకు రజకులు అనే వాళ్ళకి ప్రాధాన్యత కల్పించలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. అదే కాకుండా మా వాళ్ళు ప్రధానంగా అడిగేది ఏమంటే ఇస్త్రీ ఎక్కడైతే తోముకుంటారో గుడ్డలు ఉతికి ఇస్త్రీ చేయాలి. కాబట్టి ఇప్పుడు అంతా కరెంటుతో రావాలనుకున్నప్పుడు ఎట్లా? మాకు 200 యూనిట్లు మాకు ఉచితంగా ఇవ్వాల. చంద్రబాబు నాయుడు చెప్పినా లేకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చినా మేము కరెంటు ఉచితంగా ఇస్తాము, రజకులకి 200 యూనిట్లు ఇస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు 1 యూనిట్ కానీ ఉచితంగా ఇవ్వలేదు. గత ప్రభుత్వం 150 యూనిట్లు ఇస్తారని చెప్పింది. ఈ ప్రభుత్వం 200 యూనిట్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. మళ్ళీ రజకులను ఎవరు ఆదుకుంటున్నారు? రజకులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు వాళ్ళు ఆర్థికంగా చిదిగిపోతున్నారు. దానికే వెంటనే రజకులను ఆదుకోవాలని
ఈరోజు రజక వృత్తిదారుల సమైక్య సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రజక వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రజకులు పడుతున్నటువంటి ఇబ్బంది మరి ఎక్కడ చూసినా దోబీకాట్లు లేనటువంటి పరిస్థితి, ఉన్న చోట్ల శిథిలావస్థానికి చేరి మరి కనీసం దానిని మరమ్మతులు కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి అంతేకాకోకుండా మరి ఎలక్షన్స్కు ముందు మరి రజకులకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇయ్యకపోగా మరి రజకులకి మరి ఎక్కడైతే ల్యాండ్రీ షాపులు ఉన్నాయో దానిలకు ఫ్రీ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు కేటగిరీ 2 కింద పెట్టి మరింత భారం మోపుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంతేకాకోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోబీ పోస్టులను ఎక్కడే కానీ భర్తీ చేయలేదు. మరి హాస్పిటల్లో కానీ మరి ఉన్నటువంటి దేవస్థానాలలో కానీ ఎక్కడే కానీ మరి దోబీ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఈ దోబీ పోస్టులను పైగా మీరు పెద్ద అగ్రవర్ణాలకి కాంట్రాక్ట్ ఇచ్చి మా రజకుల్ని అక్కడ కూలి పని చేయించుకుంటూ వాళ్ళ అనేక వ్యాధులకు గురవుతున్నా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు అట్లా కాకోకుండా మా రజకు సోదరులకే ఎక్కడైతే దోబీ పోస్టులు ఉంటాయో మాకే కేటాయించాలి. అంతేకాకోకుండా ఈరోజు రజకుల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు తిరుపతి దేవస్థానం కావచ్చు, కాసాపురం దేవస్థానం కావచ్చు, శ్రీశైలంలో ఉన్నటువంటి దేవస్థానంలో కావచ్చు, మా రజకులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయబ్రహ్మ సోదరులకి అవకాశం కల్పించారు, మంచిదే, సంతోషిస్తాం. మరి రజకులం కూడా ఉదయం లేస్తానే మేమే కదా మీకు అక్కడ శుభ్రం చేయాలి, మేమే కదా మీకు బట్టలు ఉతికించాలి, మేమే కదా గుళ్ళ దగ్గర మేము ఈ దీటులు పట్టాలి, మరి మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రజకుల్ని మరి విస్మరిస్తూ ఉంది. మరి మా అభివృద్ధికి ఎక్కడ కానీ తోడ్పడడం లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా రజక సోదరులను గుర్తించి అన్ని దేవస్థానాల్లో మాకు కూడా స్థానం కల్పించాలి. మా రజక సోదరులకు ఎక్కడైతే దోబీ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మా రజక సోదరులకే ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ చేస్తాం. వృత్తిదారుల సంఘంగా ఈరోజు ప్రెస్ మీటింగు మేము ఇక్కడ పెట్టి మా సమస్యలు ఒక డిమాండ్గా మాట్లాడాలని ఉంది. కానీ రజకులకు ఎక్కడైనా దోబీ ఘాట్స్ ఇస్తామని చెప్పిన తర్వాత ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు గతంలో ఉండేవి కూడా కబ్జాలు అయిపోతున్నాయి. స్థలాలు విలువలు వచ్చే లోపల రజకుల పైన దాడులు జరుగుతున్నాయి. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఏర్పడింది 2 సంవత్సరాలు అయింది. కేటగిరీ 1 అని చెప్పి ఇప్పుడు కేటగిరీ 2 చేస్తున్నారు. 200 యూనిట్లు మన రజకులకి ఇస్తామన్నారు, ఇంతవరకు ఎక్కడా లేదు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకు రజకులకు వృత్తి చేసుకునే వాళ్ళకు పెన్షన్ 5,000 రూపాయలు ఇస్తున్నాడు, ఇంతవరకు లేదు. నగరాల్లో 2 సెంట్లు, మండలాల్లో 3 సెంట్లు అన్నారు, ఇంతవరకు అర్జీలు పెట్టా కూడా దాని మీద ఇంతవరకు పత్తా లేదు. మరి బీసీ కార్పొరేషన్లో బడ్జెట్ నిధులు కేటాయిస్తామన్నారు, ₹1 ఇంతవరకు మన చేతి వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళకు ₹1. ఆ నిధులు ఎక్కడ పోతున్నాయని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పాలి. మరి రజకుల పైన జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే ఖండించాలి. మమ్మల్ని ఎస్సీ జాబ్లో చేర్చామన్నారు, ఇంతవరకు చెప్పినారు కానీ ఇంతవరకు ఎస్సీ జాబ్లో చేర్చలేదు. ఎక్కడైనా మాకు మరమ్మతులు దోబీ ఘాట్స్ పాడైపోయినట్టు ఖచ్చితంగా చేయించాలి. రజకులు ఎక్కడైనా ప్రమాదం ఏమైనా జరిగితే కూడా ₹10 లక్షల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పోతులయ్య, నేను గొర్రెల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. అయితే ఈరోజు గవర్నమెంట్ అనేక వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు తగ్గట్టుగా గతంలో కూడా చూసినాం. ఇది 4వసారి చంద్రబాబు నాయుడు చూడడం. ఆయన చెప్పింది ఏది చేయడు. చెప్పిన దాంట్లో 50% చేసిన ఆయన కాళ్ళ ముక్కచ్చు. ఆయన చేయకపోగా ఈరోజు చెప్తున్నారు దోబీ ఘాట్లు కాదు, చెడిపోయిన మోటార్ కూడా రిపేర్ చేసుకున్న పాపన పోలే. అందుకనే ఈ రజకులందరూ కలిసి, రజకులే కాదు చేతి వృత్తిదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఎలక్షన్లప్పుడు చెప్పినాడు, నిర్వీర్యం చేసేసినారు గత ప్రభుత్వము. ఈసారి వస్తే పుష్కలంగా నేను గ్రాంటు విడుదల చేస్తానని చెప్పినాడు. గ్రాంటు కాదు, సింగిల్ వచ్చింది లేదు. గత 3 నెలల క్రితం వచ్చింది మాత్రము వాళ్ళ వారంటీర్లకి, వాళ్ళ పార్టీ లీడర్లకే మాత్రమే కేటాయించడం జరిగింది. అందుకనే రాబోయే కాలంలో ఇట్లే చేసినారంటే గత ప్రభుత్వం ఏం పట్టిందో మీకు కూడా అదే తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను చేసుకుంటాను.